హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది మండే ఈవినింగ్ మాట. మాకు ఎదురుగా పార్క్లో వినాయకుడు పెట్టారని చెప్పాను కదా. వినాయకుడు అయితే తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. మీరు కూడా దండం పెట్టేసుకోండి. నేను ఫస్ట్ వెళ్ళాను, అంటే వినాయక చవితి రోజు ఈవినింగ్ వెళ్ళాను. అది మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, వెళ్ళాను. సెకండ్ డే అయితే ఇలాగ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేనంత వర్షం మాట. ఎంత పెద్ద వర్షం పడ్డదంటే, మీ ఏరియాలో పడ్డదా లేదా చెప్పండి. మాకు ఇక్కడ వైజాగ్లో అయితే చాలా పెద్ద వర్షం పడ్డది. అప్పుడు క్లైమేట్ బాగాలేదు, అల్పపీడనం అది అన్నారు కదా, ఆ టైం అన్నమాట. చాలా ఎక్కువ పడ్డది. అందుకు మరి ఆ రోజు వెళ్ళలేదు. మండే మరి పిల్లలకి స్కూలు అది మరి మార్నింగ్ అది అవ్వలేదు. ఈవినింగ్ అయితే ఇలా తీసుకెళ్ళిపోతున్నారు కదా, దండం పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ డ్యాన్స్లు అది వేస్తున్నారు. మంచి మంచి పాటలకైతే డ్యాన్స్లు వేసారండి. కానీ మనకైతే కాపీరైట్ పడుతుంది కదా, అది అలాగా వాయిస్ అయితే ఉంచుతా అని చెప్పి నేను కట్ చేస్తాను. కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చూసే కన్నా ఆ పాటలు వింటుండగా డ్యాన్స్ చూస్తేనే చాలా బాగుంటుంది. నేను చాలాసేపు ఎంజాయ్ చేశాను. బాల్కనీలో అలాగుండి ఆ డ్యాన్స్లు అవి చాలాసేపు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేను ఉన్నాను అనమాట. చాలాసేపు చేశాను. కానీ ఏం చేస్తాం, కాపీరైట్ పడుతుంది కదా, అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా. ఇలాగైతే మంచి మంచి పాటలకి కాలనీ వాళ్ళందరూ కూడా డ్యాన్సులు చేశారు. అదైతే మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత ఇది ఒక పార్సిల్ అయితే వచ్చిందండి. మీకు మీషో హాల్ చేశాను కదా, అప్పుడు చెప్పాను నేను ధూప్ స్టిక్స్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అది రావాల్సి ఉంటుంది అని. అదే వచ్చిందండి. వినాయక చవితి అయిపోయాక వచ్చిందన్నమాట. ఇది బాగున్నది. ధూప్ స్టిక్స్ అయితే బాక్సెస్ లాగా వచ్చాయన్నమాట. 3 బాక్సెస్ లాగా చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది అన్నమాట. తర్వాత వర్షం ఒకటి కదా, సండే మండే ఫుల్ వర్షం. ఆ కాటన్ బాక్స్ కూడా బాగా తడిచిపోయింది. లోపల ఎలాగుంటుందా అనుకున్నాను, కానీ లేదు, ప్యాకింగ్ అయితే బాగుంది. లోపల అసలు వాటర్ వెళ్ళకుండా ఏమీ అవ్వలేదు అన్నమాట. చాలా బాగుంది, పాడైపోవడం అది లేదు. ఇలా ప్లాస్టిక్ బాటిల్లో అయితే వచ్చాయన్నమాట. 3 ఫ్లేవర్స్, ఒకటి కర్పూరం గుగ్గిలం, ఒకటి రోజు, ఇంకోటి చందనం అన్నమాట. 3 తీసుకున్నాను. ఆ లోపల ఏంటంటే చూపిస్తున్నాను, దానికి వచ్చిన స్టాండ్ కూడా వచ్చిందని చూపిస్తున్నాను. ఇదైతే చందనము. ఈ బాటిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. 3 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 130 రూపీస్ పడ్డాయి. చాలా బాగుంది. ఇది లోపల ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నాను. లోపల అయితే ప్యాకింగ్ అది ఏం లేదండి, అలాగే ఉందన్నమాట. టైట్ ప్యాకింగ్ అలాగే ఏం లేదు. తర్వాత ఈ బాటిల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు కూడా, అక్షింతలు అలాంటి వాటికి కూడా పెట్టుకోవచ్చు పూజ దగ్గర. తర్వాత మరి 2 డేస్ అయితే వీడియో తీయలేదు. ఇది వెడ్నెస్డే ఈవినింగ్ అన్నమాట. చికెన్ బిర్యానీ చేద్దాము. ఎప్పుడు నేను చేసినలా కాకుండా ఒక వీడియోలో చూసి, కొన్ని వీడియోస్లో చూసి అయితే నేను చేశాను. రైస్ పెట్టేసి దమ్ బిర్యానీలా చేస్తారు కదా, అలాగైతే ట్రై చేశాను నేను. పూర్తిగా అలాగని కాదు, అలాగే ట్రై చేశాను ఫస్ట్ టైము. కాకపోతే నేను ఏంటంటే కొంచెం ఎక్కువసేపు బియ్యం నానబెట్టినట్టు అనిపించింది. కొంచెం నేను అనుకున్నంత విడివిడిగా రాలేదు. నేను ఎక్కడ చేశాను తప్పు అదే అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువసేపు నానబెట్టేసాను. తర్వాత రైస్ కుక్కర్లో ఒకటి పెట్టాను కదా, అందుకని అది అవ్వలేదేమో. ఈసారి ట్రై చేస్తే బాగా వస్తుంది అనుకుంటున్నాను. హిట్ అయితే కాదు, పర్వాలేదు, మరీ ఫ్లాప్ కాదు, పర్వాలేదు. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. ఆ వీడియోలో చూపించినట్టు ఏంటంటే, ఒక గిన్నెలో పెట్టుకోవాలి, వాటర్ వేసుకోవాలి కొలత. దానిలో హోల్ మసాలా వేసుకొని, ఉప్పు కూడా వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. వాటర్ అటు మరుగుతుంది. ఇటు చికెన్ కోసం నేను ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. అవి పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటాం అన్నమాట.
చేసుకోవచ్చండి. అంటే ఎప్పుడూ నేను ఇలా ట్రై చేయలేదు. ఎప్పుడూ నేను మీకు చూపిస్తుంటాను కదా! రైస్‌లో చికెనేసి అలా చేయడమే. అది ట్రై చేశాను గానీ, ఎందుకంటే ఎప్పుడు అలా చేయడం బట్టి ఏంటంటే, అన్నంతో పాటు చికెన్ ఉడికిపోవడం, అది బాగా ఎక్కువ ఉడికిపోయి పీసుల్లాగా వచ్చేస్తుంది. సరే ఇలాగ అందరూ చేస్తున్నారు కదా! ఈసారి ట్రై చేద్దాం ఇలాగా అని చెప్పేసి చేశానమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకొంచెం ముందు తీసుంటే రైసు ఇంకొంచెం బావున్ను. నాకు ఆ వీడియోలో చెప్పడం ఏంటంటే 90% రైస్ ఉడకాలి అన్నారు. గానీ నేను అనుకోవడం 90% కాదు, 75% ఉడికితే మనకి బావుంటది బిర్యానీకి అనిపించింది. వాళ్ళు 90% అన్నారని చెప్పి నేను 90% ఉంచి చేస్తే నాకు కొంచెం రైస్ ముద్ద అయిందన్నమాట. ముద్ద అంటే మరీ ముద్ద కాదు. అంటే మనకి హోటల్ స్టైల్ ఆ బిర్యానీలాగా మరీ గట్టిగా అలా రాలేదన్నమాట. మామూలు మనం సోనా మసూర్‌తో ఎలా చేస్తామో అలాగైతే వచ్చింది. అది. ఇక్కడ అన్ని ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి అది బాగా వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసాను. చికెన్ అయితే పీసెస్ అవి కట్ చేయలేదు, అలాగే ఉంచేసాను. ఇక నీళ్ళు మరిగిన తర్వాత రైస్ అయితే వేసాను. ఈ రైస్ నేనేం చేశానంటే కొంచెం సేపు నానబెట్టవలసింది. దగ్గర దగ్గర ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసాను. అందుకని మేబీ కొంచెం ముద్ద అయి ఉండొచ్చు అనుకున్నాను. ముద్ద కాదు, మరి బాస్మతి రైస్ కదా కొంచెం బావుంటది అని. ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. అందుకని ఈ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సోనా మసూరి కాకుండా బాస్మతి. అసలు బాస్మతికి ఎక్కువ వాటర్ ఎయకూడదంటారు. నేనేంటంటే సోనా మసూరి రైస్ లాగా వాటర్ ఎసేసాను కూడా. వాటర్ కూడా తగ్గించాలేమో. ఈసారి చేస్తే మటుకు కరెక్ట్‌గా జాగ్రత్తగా చూసుకొని చేస్తాను. ఏదైనా హిట్ అయినా, ఫ్లాప్ అయినా మీకు షేర్ చేయడం మంచిది కదా అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట. అంటే అన్నీ మంచివే పెట్టాలని కాదు, ఇవి చేశాము అని కూడా మీకు చెప్పాలి కదా! అందుకని షేర్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ వేగుతుండగా ఉప్పు, కారం, తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ ఉంది, అది కొంచెం వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. అసలు ఇక్కడే పెరిగేసి అలాట నేను కొంతసేపు వేగిన తర్వాత పెరిగేసాను. ఇక్కడ నాకు పెరిగేస్తే బాగా మాడిపోతుందేమో అనిపించి నేను కొంతసేపు ఉప్పు కారం కొంచెం వేగితే కదా బావుంటది. పెరిగేయగానే మనకి వాటరు వచ్చేస్తది. సరిగ్గా వేగదు ఉప్పు కారం అని చెప్పి ఇది కొంచెం వేగిన తర్వాత నేను పెరిగేసానమాట. తర్వాత టమాటా వేసుకున్నాను. ఉప్పు, కారం అన్నీ వేగిపోయిన తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా ఒక 2 మినిట్స్ కొంచెం మెత్తపడే వరకు ఉడికినలాగా అవుతుంది కదా! అలాగ అయ్యే వరకు ఉంచాక మనం పెరుగేసుకొని తర్వాత బాగా వేపుకొని వాటర్ వేయము. పెరుగేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత ఇదిగోటి చూడండి ఇలాగైతే రైస్ అయింది. అసలు ఇంకొంచెం ముందు ఆపేయవలసింది. అంటే ఆల్మోస్ట్ అయిపోయినలాగా అయిపోయిందన్నమాట. మరి నేను రైస్ కుక్కర్‌లో పెట్టడం తప్పు చేశానా ఏంటో తెలీదు. ఈసారి అయితే కరెక్ట్‌గా అదే పద్ధతిలో పొయ్యి మీద పెట్టి ఒక గిన్నె పెట్టి చెయ్యాలి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అలాంటి దళవారి గిన్నెలు అలాంటివి లేవు. దేనికైనా రైస్ గిన్నె, ఇంకోటి స్టీల్ గిన్నె ఉంది. అంతే ఆ 2 గిన్నెల్లోనే చేయాలన్నమాట. అయితే రైస్ గిన్నె కొంచెం దళవరిగా ఉంటుంది కదా అని చెప్పి దానిలో అయితే చేశాను. ఇక్కడ చికెన్ వేగిపోయిన తర్వాత కర్డ్ అయితే వేస్తున్నాను. వేసి ఇది బాగా కలిపేసుకొని తర్వాత మామూలు మనం దమ్ బిర్యానీ ప్రాసెస్ లాగా వేసేసుకోవడమే.
ఇక్కడ చికెన్ అయితే బాగా వేగిపోయింది, ఉడికిపోయింది కూడా. ఇప్పుడు రైస్కి స్టవ్ మీద పెట్టుకొని రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా బిర్యానీ రైస్, అదైతే ఒక లేయర్ లాగా వేసుకున్నాను. దీనికి ఇంకా కొత్తిమీర కొంచెం ఉంటే బాగుంటుంది. నేను కొత్తిమీర అసలు వాడలేదు, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. కొత్తిమీర ఒకటి, తర్వాత కుంకుమ పువ్వు కలర్ వాటర్ అది వేస్తే ఇంకా కలర్ఫుల్గా నేను మొదటి ట్రయల్ కదా, అందుకని ఇలా చేశాను. ఇంకోసారి చేస్తే మటుకు అన్నీ యూజ్ చేసి అప్పుడు మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసాను, తర్వాత లేయర్ చికెన్ వేసాను, తర్వాత మళ్ళీ రైస్ వేసాను, మళ్ళీ తర్వాత ఈ మిగిలిన చికెన్ అంతా వేసేసి కొంతసేపు మూత పెట్టేసి ఒక 7 minutes లాగా ఉంచాను. తర్వాత పొయ్యి ఆపేసుకోవడమే. ఒక 7 minutes to 10 minutes, ఎక్కువసేపు ఉంచలేదు. ఎందుకంటే ఆల్రెడీ రైస్ బాగా ముద్దగా అయిపోయింది కదా, అంటే బాగా ఉడికిపోయింది కదా, ముద్దలాగా అవ్వలేదు, బాగా ఉడికిపోయింది కదా, అందుకని మాట. ఇదిగోటి ఇలాగైతే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కర్రీ అది ఏం చేయలేదు, చికెన్ బిర్యానీ అండ్ సలాడ్ అంతే, ఇంకేమీ చేయలేదు. సింపుల్గా డిన్నర్ చేస్తాం అంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. అది ప్రెస్ చేయగానే నా వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏంటి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్స్ చేయండి. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.